హలో ఎవ్రీవన్, ఇవాళ నేను వెజ్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నానండి. సింపుల్ వేలో ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా వేసుకున్నాక ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ రైస్కి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సింపుల్ అండ్ టేస్టీగా కుదిరింది నాకైతే. ఫైనల్గా అయితే చాలా టేస్ట్ బాగుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారండి. ఫస్ట్గా మీరు ఎవరైనా అయితే నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసి మగ్గించాలి. ఇలా మగ్గించుకున్నాక ఈ గీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పలావ్లో. నేనైతే 1 టేబుల్ స్పూన్ గీ వేసాను. అది ఫ్లేవర్ అనేది పలావ్ రైసెస్లోకి గీ అనేది మస్ట్ అనమాట. అలానే ఎక్కువ కూడా వేయకూడదు, ఒక లిమిట్గా వేయాలి. నేను ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ గీ వేసాను. అగైన్ మళ్ళీ 2 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది గీ ఫ్లేవరు ఈ పలావ్ రైస్లోకి. ఇదే కాదు, ఏ పలావ్ రైస్ చేసినా గీ అనేది మస్ట్ అనమాట, మర్చిపోకండి. అలాగే దీంట్లో మస్ట్ కర్డ్ అనమాట. కర్డ్ కూడా ఫ్రెష్ కర్డ్ అయితే పలావ్ అనేది టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. ఇలా కర్డ్ వేసి ఒక 2 మినిట్స్ వేయించారంటే దాంట్లో కలిసిపోతుంది అనమాట కర్డ్ అంతా. దాంట్లోకి కొద్దిగా కారం, అలాగే ధనియాల పొడి, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇలా కలుపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది, ఎందుకంటే అది ఆ ఫ్లేవర్ అనేది కొంతమందికి ఎగుటు కొడుతుంది కదా, నచ్చదు కూడా. సో అందుకనే దాంట్లోకి నేను కాస్త బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. నార్మల్గా మనం యూస్ చేసే బిర్యానీ మసాలానే. అలా వేసాక ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి వేయించుకున్న తర్వాత మీరు వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ. నేనైతే క్యారెట్, బీన్స్, పొటాటో, అలాగే క్యాలీఫ్లవర్, అలాగే కొద్దిగా ఇవి కూడా వేసుకున్నాను అనమాట, మిల్ మేకర్స్ నా దగ్గర ఉన్నాయి, వేసాను. అండ్ ఇవన్నీ వేసి బాగా కలపాలి. కలిపి ఆ మసాలా అంతా పట్టే వరకు వేయించాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని కొద్దిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత సోక్ చేసుకున్న రైస్, నేనైతే నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను పలావ్కి. మీరు కావాలంటే బాస్మతి కూడా యూస్ చేసుకోండి. 1:2 రేషియోలో వాటర్ వేసుకోవాలన్నమాట. కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.